కృష్ణుడికి ఉద్ధవుడికి జరిగిన సంభాషణ. శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో మహిమ చేసి ద్రౌపదికి అక్షయ వస్త్రాలిచ్చి మన సంరక్షణ చేశాడు కదా. అటువంటి మహోపేయుడు అధర్మంగా జరుగుతున్న జూదాన్ని కూడా అలాగే అదృశ్య రూపంలో మహత్యం చూపి ఎందుకు నివారించలేదు? ఈ ప్రశ్నకి సమాధానం మనము ఎవరం చెప్పవలసిన పని లేదు. ఉద్ధవుడు అడిగితే కృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఉద్ధవుడు: నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? కృష్ణుడు: నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ పిలుపు కోసం ఎదురు చూడకుండా వచ్చి సహాయం చేసేవాడు. ఉద్ధవుడు: మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా. ధర్మరాజు జూదం ఆడకుండా ఆపవచ్చు, లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండవచ్చు కదా. కృష్ణుడు: ఉద్ధవ, గుర్తుపెట్టుకో, ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు. దుర్యోధనుడు వివేకవంతుడు. తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది. కానీ అతను అలా చేయలేదు. నేను అతడు పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి. నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. అతని ప్రార్థన అనిపించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా? ఉద్ధవుడు: అంటే తీవ్రమైన ఆపదలో కూరుకుపోయి పిలిస్తే కాని రావా? కృష్ణుడు: జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటాను. ఉద్ధవుడు: అంటే మా పక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదల్లో చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా? కృష్ణుడు: ఉద్ధవ, ఇక్కడ నువ్వు ఒక విషయం అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు? కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకొని ప్రతిదీ చేస్తూ ఉంటారు. అందుకే ఇబ్బందుల్లో పడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.